క్యూ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ ఫటాఫట్ ఫన్. జనరల్గా మనం చాలా మందిని సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళని చూస్తుంటామండి. మనకి రాంగ్ నెంబర్లు వస్తుంటాయి. మనం ఏదో బిజీలో ఉంటాం, వర్క్ వస్తుంది. హలో వెంకటరావు గారు ఉన్నారండి? సరే ఎవరండి? ఇది రాంగ్ నెంబరా అని పెట్టేస్తాడు. ఇంకొంతమంది ఫోన్ చేస్తారు. సార్ అక్కడ సుబ్బరాజు గారిని ఉంటారు సార్, ఫోన్ ఎత్తారు. సుబ్బరాజు గారు లేరమ్మా, ఇది రాంగ్. కానీ సుబ్బరాజు గారు ఉంటారు, లేరమ్మా ఇది రాంగ్ నెంబర్. ఏ ఊరండి ఇది? రాజమండ్రి కాదండి. కాదమ్మా హైదరాబాద్. దూరం వెళ్ళిపోయిందా? ఒకసారి ఒక ఆయన కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాడు. హాఫ్ అన్ అవర్ జాబ్ చేసాడో లేదో అప్పుడే డ్యూటీ హెడేక్ వచ్చేసింది. వెంటనే టేబుల్ మీద ఫోన్ తీసి ఫోన్ కొట్టాడు క్యాంటీన్కి. ఏమయ్యా బాగా హెడేక్ ఉంది, ఒక టీ పంపించబోయే వేడిగా. అవతల ఫోన్ తీసిన ఆయన అన్నాడు, ఎరా అవులే టీ పంపించాలరా నీకు? నువ్వు ఎవరికి ఫోన్ చేసావో తెలుసా? ఎవరికండి? ఈ కంపెనీ జనరల్ మేనేజర్కి చేసావురా. నేను ఎవరో తెలుసా అండి? తెలీదు. తిరిగిపోవడమే మంచిది. రెండు సినిమా హీరోలు అంటే ప్రాణం కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళ పైన పండగలు చేస్తారు, చాలా చేస్తారండి. సినిమా హీరో పేర్లే కాకుండా సినిమా పేర్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అరే మగధిరా ఎలా ఏంట్రా జల్సా ఈ మధ్యలో కనిపించట్లేదు? ఆ మిర్చిగాడు ఏంట్రా చాలా ఓవర్ చేస్తున్నాడు? బాబోయ్ బాదుషా మొన్న కలిశాను. ఇలా ఉంటుంది బేసికల్గా సినిమా పేర్లు పెట్టుకున్న ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే. నా ఫ్రెండ్ వచ్చాడండి, మా ఇంటికి తీసుకొచ్చాను, నా ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాను. నా ఫ్యామిలీ మొత్తం సినిమా పేర్లతో ఉంది, నాతో సహా. కారా మా ఫ్యామిలీ పరిచయం చేస్తాను. మా నాన్నగారు పెళ్లిగాని ప్రసాద్, మా అమ్మ జంబలకడి పంప, మా ఆవిడ పూజకు పనికి రాని పువ్వు, వాళ్ళ చెల్లి నీడలేని ఆడది, మా అత్తయ్య ప్రేతాత్మ, మా మామయ్య కాశ్మూర, మా అక్కయ్య అంతులేని కథ, వాళ్ళ ఆయన మరో చరిత్ర, మా చెల్లి అరుంధతి, తమ్ముడు మా తమ్ముడురా అనుమానాస్పదం. అదిగో అక్కడ ఉన్నారు ఇద్దరు, మా అన్నయ్య కమీనే, మా వదిన చెమేలి. అదేంట్రా హిందీ పేరు పెట్టుకున్నారు అంటే వాళ్ళు బాంబేలో పెట్టారు. సారీ పరిచయం చేయించలేదు కదా. మా పక్కింటి ఆంటీ బంపరాఫ్, వాళ్ళ ఆయన తోకలేని పిట్ట. కొంతమందికి కొన్ని పనులు మనం పడుకున్న తర్వాత కూడా కల్లోకి వస్తుంటాయి సార్. అలాంటిది కండక్టర్ రోజంతా ఆయనకు గడ్డి కొట్టి దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ అని బెల్ కొట్టేసి బస్సు ఆపితే ప్యాసింజర్లు దిగుతుంటారు. ఆయన రోజంతా పని చేస్తున్నాడు కదా, నిద్రలో పడుకున్నాడు. అదే ధ్యాస కట్ చేస్తే నిద్రలో వాళ్ళ ఆయన లంగనాట పట్టుకున్నాడు. లంగనాట పట్టుకొని అమీర్పేట్, బేగంపేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ అంటున్నాడు. ఇంతలో వాళ్ళ ఆవిడ లేచి, ఏమండి హైటెక్ సిటీ వచ్చేసింది, నాడా వదలండి అంది. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి బాడీలో. మొన్న నేను అన్నట్టే చాలా మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి గీక్కుంటూనే ఉంటారు, వాళ్ళకున్న ప్రాబ్లం అది. అలా మనం కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడిగినప్పుడు అవి కనెక్ట్ అయిపోతుంటాయి. ఎలా కనెక్ట్ అవుతుందంటే, అరే వేణుగాడు ఎక్కడ? ఇప్పుడే ఇక్కడ ఉండాలిరా. ఓ ఇటు వెళ్ళాడంటావా? నేను ఇక్కడ ఉండమని చెప్పాను కదా, వాడు ఎందుకు ఇక్కడికి వెళ్ళాడు? కొంపదీసి ఇక్కడికి వెళ్ళలేదు కదా. నాకు తెలిసిరా వాడు ఇక్కడికే వస్తాడు, ఎప్పటికైనా వాడు ఇక్కడికే రావాలి. ఎందుకంటే వాడికి ఇక్కడ పని ఉంది. రేపు నాకు తెలిసి వాడు అక్కడికి వెళ్తే నేను ఎలాగో ఇక్కడ తీసుకొచ్చేస్తాననుకో, అది పెద్ద ప్రాబ్లం కాదు. వాడైనా నాకు చెప్పకుండా వెళ్ళిపోతే ఇక్కడికి ఏంట్రా పరిస్థితి? వాడిని ఎప్పుడైనా తీసుకుని వచ్చి, ఒరే ఇక్కడ కూర్చోరా సమ్మగా ఉంటుంది, ఇక్కడికి వెళ్ళకరా అంటే వినడేంటాడు. నాకు తెలుసు వాడికి బాగా ఇష్టమైన ప్రదేశం కదరా ఇది. సరే నువ్వు ఇక్కడికి వచ్చే, ఈవినింగ్ నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాడు కదండి. చాలా మంది ప్రాబ్లమ్స్ తెలియదు, కానీ వీడి ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ప్రాబ్లం తెలుస్తుంది. నార్మల్గా అందరికి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు కదా. పెళ్లి సంబంధాలు చూసినప్పుడు మగాళ్ళకి కొంచెం అలవాటు ఉండే పని ఏంటంటే ముందు జాతకం చూపించుకోవడం ఇంపార్టెంట్. ఒకసారి ఇలానే ఫ్రెండ్స్లో ఒక అతను వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్ళి జాతకం చూపించింది. సార్ ఇది నా జాతకం అండి, చేసుకునే అమ్మాయి కూడా జాతకం అండి, 2 మ్యాచ్ అవుతాయి చూసి చెప్పండి. ఆయన చూశాడు, బాగుంది ఆయన జాతకం, మరి ఆ అమ్మాయి జాతకం కూడా బాగుంది, మీ ఇద్దరికి కలిస్తే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? ఫస్ట్ 3 ఏళ్ళు చాలా దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి, తర్వాత సుఖపడతామని. ఫస్ట్ 3 ఏళ్ళు
సార్ ఫస్ట్ 3 ఏళ్ళు ఏంటి సార్ నేను ఏం ప్రాబ్లం ఫీల్ అవుతాను మీరు ముందు చెప్పండి సార్. ఏం లేదా మీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత మొదటి సంవత్సరం అనుకో లేదా 6 months గ్యాప్లో ఆ అమ్మాయి నీకు బట్టలు ఉతికిస్తుంది అని. బట్టలు ఉతికిస్తుందా? అవును సార్ కొంచెం కష్టమే, నా చేతులు పనిచేయవు. అంట్లు తోమిస్తుందా సెకండ్ ఇయర్? అవును సార్ కొంచెం ప్రాబ్లమే. ఆ మిగతా 6 నెలలు ఉంది చూసావా, ఆ 6 నెలలు కాళ్ళు తెచ్చుకుంటుందా? అవును సార్ కొంచెం ప్రాబ్లం, నేను చేయలేను సార్. అవును సార్ బాగా కష్టాలు ఉన్నాయి. తర్వాత చుకాలు ఏంటి సార్? ఏం లేదా నీకు అలవాటు అయిపోతుంది. పంజాగుట్ట సిగ్నల్స్ ఉన్నాయిగా, సిగ్నల్ దగ్గర బండి ఆపుకొని కూర్చొని ఉన్నా. దానివల్ల పక్క పంటి ఒక ఆంటీ సర్రాని వెళ్ళిపోయింది ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసుకొని. పోలీసు ఆపు ఆపు ఆపు, అరే ప్లీజ్ 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 జల్దీ ఇడిచేవా, స్కూల్కి పోవాలి, స్కూల్లో టీచర్ పని చేస్తాను, జల్దీ ఇడిచాను. అమ్మని ఇన్నేళ్ళకి ఎందుకు వేడి చేస్తున్నారు కదా నీసంటి ఛాన్స్ కోసమే. దా కూసో, 1000 సార్లు మళ్ళొకసారి సిగ్నల్ జంప్ చేయనని కాపీ రైటింగ్ రాయి అని టీచర్కి అట్లా ఇచ్చిండు. టెన్షన్, టెర్రర్, ట్రాజిడీ అని 3 ఉంటాయండి. ఫస్ట్ టెన్షన్, భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు. టెర్రర్, గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయితే. ట్రాజిడీ ఏంటి తెలుసా? వాళ్ళిద్దరికి బాధ్యుడు వీడు కాదు.